నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణలో మళ్ళా చావులు మొదలైనయి. ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిడ్డలు అసూలు బాసిరు, ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త అంశంతోటి మన తెలంగాణ బిడ్డలు, బడుగు బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో జరిగిన ఒక నాటకంలో ఇప్పుడు మళ్ళీ బిడ్డల ప్రాణాలు తీసుకోవడం మొదలైంది. ఈశ్వరాచారి అనే ఒక యువకుడు తన ప్రాణం తీసుకున్నాడు ఈ రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి ఈ డ్రామా, ఈ తతంగం అంతా చూసి ఎప్పుడొస్తాయని చూసి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. మరి దీనికి కారణం ఎవరు? ఆ యువకుడి మరణానికి కారణం ఎవరు? దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కళ్ళల్లో కారం కొట్టిన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకుంటుందా? ఆ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు తీసుకుంటారా? లేదు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారా? లేదు అంటే వీళ్ళిద్దరితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ మేము రిజర్వేషన్లు సాధిస్తామని చెప్తున్నటువంటి బీసీ నాయకులు ఇస్తారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల అంశం చాలా పీక్స్కి ఏరింది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 9 ఇచ్చి హడావిడిగా ఎలక్షన్ పోతామని చెప్పేసి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏదైతే 50% రిజర్వేషన్లు దాటద్దని గతంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టులో అది నిలబడదని తెలిసి అన్నీ తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 9వ నెంబర్ జీవో ఇచ్చింది. ఆ జీవో ద్వారా మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నాము, పంచాయతీ ఎలక్షన్లో బీసీలకు 42% వాటా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిరు. రాష్ట్రం అంతా కూడా బీభత్సమైన పబ్లిసిటీ చేసిరు. అట్లాగే బీహార్లో, హర్యానాలో, మహారాష్ట్రలో అక్కడ కూడా పోయి ప్రచారం చేసుకున్నారు. మేము తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాము అని చెప్పి. ఇదే కాంగ్రెస్ పార్టీ దేశమంతా ప్రచారం చేసుకుంది. మేము తెలంగాణలో కులగణన చేసినాము, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాము. ఇవన్నీ కథలు చెప్పారు దేశమంతా. ఏదైతే ఈ 42% రిజర్వేషన్కి సుప్రీంకోర్టు ఒక అడ్డుగోడ కల్పించింది. ఆ 50% మించి రిజర్వేషన్లు పోవద్దు, పోయినప్పుడు అది నిలబడదు అనే విషయం అందరికీ తెలుసు. తెలిసినా కూడా ప్రజల ఉద్వేగాలతోటి, ప్రజల మనోభావాలతోటి వీళ్ళు ఆడుకున్నారు. మరీ ముఖ్యంగా బీసీల ఓటు బ్యాంకు కోసం, బీసీలను మభ్యపెట్టడానికి వీళ్ళంతా కూడా నాటకాలు ఆడారు. ఆ నాటకంలో బీసీ సంఘాల నాయకులు కూడా పాత్రధారులయ్యారు. బీసీ సంఘాల నాయకులు కూడా అట్లా పాత్రధారులే. ఇవాళ ఈశ్వరాచారి మరణానికి కాంగ్రెస్, బీజేపీ ఎంత కారణమో బీసీ సంఘాల నాయకులు కూడా అంతే కారణం. ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఇంకో దాసు సురేష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళంతా కూడా కారణం. ఈశ్వరాచారి చనిపోవడానికి వీళ్ళందరూ కూడా కారణం. ఎందుకు అంటే ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ అందరికీ తెలుసు. 42% రిజర్వేషన్ రావాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి. అప్పుడే ఎట్లాంటి లీగల్ హడిల్స్ లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది సాధ్యమవుతుంది. కానీ బీసీ సంఘాల నాయకులకు తెలియదా? తెలుసు వీళ్ళకు కూడా. ఆ బీసీ సంఘాలనే ఒకదానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య బీజేపీ కండువా కప్పుకొని రాజ్యసభకు పోయాడు. అదే బీజేపీలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు కావాలి, 42% రిజర్వేషన్లు కావాలి, దీక్షలు, ధర్నాలు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన జాజుల శ్రీనివాసు, ఇంకా దాసు సురేష్, ఇట్లా చాలామంది ఉన్నారు. చిరంజీవులు కావచ్చు, ఇంకొకరు వీళ్ళంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మరి తిరిగినప్పుడు ఎవరి మీద వీళ్ళు పోరాటం చేయాల్సింది? బీజేపీ మీద పోరాటం చేయాలి, కాంగ్రెస్ మీద పోరాటం చేయాలి. ఒత్తిడి తీసుకురావాల్సింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని చట్ట సవరణ వేయాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. కానీ ఆర్ కృష్ణయ్య బీజేపీలో ఉంటాడు, జాజుల శ్రీనివాసు కాంగ్రెస్తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతాడు. ఈ విషయాలు తెలియనటువంటి యువకులు, బీసీ యువకులు వీళ్ళంతా కూడా మాకు రిజర్వేషన్ వస్తుందేమో, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలోనే అయిపోతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే చేసేస్తుందేమో, ఒక సంతకంతో అయిపోతుందేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లీగల్ పాయింట్లు తెలవాలని లేదు. గ్రామీణ స్థాయిలో 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి అంటే అన్ని కులాలకు కలిపి 50% లోపల ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 42% బీసీలకు ఇస్తే అది 67 దాకా పోతున్నది. అంటే 17% ఎక్సెస్ పోతున్నది కాబట్టి సుప్రీంకోర్టు దానికి ఒప్పుకోదు. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు తెలియవు. కాస్త ఈ సంఘాల్లో తిరిగే వీళ్ళందరికీ కూడా తెలుసు. తెలిసి కూడా వీళ్ళు ఏం చేసిర్రు? ఒకరు కాంగ్రెస్ పార్టీతో తిరిగిర్రు, ఇంకొకరు బీజేపీతో తిరిగిర్రు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వీళ్ళు ఇన్ని రోజులు తిరిగిరు. అటు తీన్మార్ మల్లన్న నేను బీసీల కోసమే పనిచేస్తున్నా అని చెప్పిన, ఇంకొక ఇక తిట్టొద్దు కానీ ఆ మూర్ఖుడు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి నేను బీసీల కోసమే పుట్టినా, బీసీల కోసమే పనిచేస్తున్నా అని చెప్పి తిరిగి అందరినీ రెచ్చగొట్టిరు వీళ్ళంతా కూడా. తీన్మార్ మల్లన్న, ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పుకున్న నాయకులందరూ కూడా రెచ్చగొట్టి ప్రజల్లోకి ఉద్వేగాన్ని నింపి రాదు అని తెలుసు, కాదు అని తెలుసు, పార్లమెంట్లో చట్ట సవరణ అయితే తప్ప రాదు అని తెలుసు వీళ్ళందరికీ. తెలిసి కూడా డైరెక్ట్గా బీజేపీ మీద ఎవడు కూడా కొట్లాలి. ఇదే బీసీ సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్త బంధుకు పిలుపునిస్తారు. పిలుపునిస్తే బీజేపీ వాడు మద్దతు ఇస్తాడు, కాంగ్రెస్ వాడు మద్దతు ఇస్తాడు, బీఆర్ఎస్ వాడు మద్దతు ఇస్తాడు. చేయాల్సిన వాడు ఎవడు అసలు?
దాని మీద ఒత్తిడి తేవాల్సింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు ధర్నాకు మద్దతిస్తారు. బీజేపీ కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నది. వాళ్ళే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాల్సింది. వాళ్ళు ధర్నాకు మద్దతిస్తారు. అంటే మరి ఎవరి మీద కొట్లాడిర్రు మీరు? అంటే ఎవరిని ట్రాప్‌లో పడి కొట్లాడిర్రు? దేనికోసం కొట్లాడిర్రు? ఏ లాభం కోసం కొట్లాడిర్రు? మీరు చిత్తశుద్ధితోటి కరెక్ట్‌గా పార్టీల మీద కొట్లాడి ఉంటే అటు బీజేపీ మీద గాని, కాంగ్రెస్ మీద గాని, ఈ బీసీ సంఘాల నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, బీసీల కోసం కొట్లాడతామని చెప్పుకునేటోళ్ళు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీ కవిత. వీళ్ళందరూ కూడా మేము బీసీల కోసమే పుట్టినాం అన్నట్టుగా పనులు చేసుకుంటూ పోయారు ఇన్ని రోజులు. కానీ ఎక్కడ మరి మీ ఒత్తిడి ఎక్కడ? మీ ఫలితం ఎక్కడ? ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా నిలబడదు అని తెలిసినప్పుడు ఆర్డినెన్స్ ఇస్తే కవిత సంబరాలు చేస్తది. తీన్మార్ మల్లన్న ఇంకో దగ్గర సంబరాలు చేస్తాడు. వీళ్ళందరూ క్రెడిట్ కోసం కవితను తీన్మార్ మల్లన్న కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. ఇది జరిగింది. ప్రజల్ని రెచ్చగొట్టిర్రు, బీసీలను రెచ్చగొట్టిర్రు. బీసీల వాళ్ళని తమ వైపు తిప్పుకునేలాగా ఇన్ని రోజులు చేసిర్రు. ఇప్పుడు ఫైనల్‌గా ఏమైంది? ఇంకా వస్తలేవు, ఇంకా వస్తలేవని ఒక ఆందోళన పెరిగింది బీసీలలో. పెరిగి ఒక యువకుడు ప్రాణాలు తీసుకునే దాకా పోయింది. దీనికి చెప్తున్నా కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఎంత బాధ్యత ఉందో. మేము బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తిరుగుతున్నటువంటి ఈ బ్యాచ్ అంతా ఏదైతుందో, ఈ బ్యాచ్‌ది కూడా అంతే బాధ్యత ఉన్నది అందులో. ఈ బ్యాచ్‌ది అంతా కూడా అంతే తప్పున్నది. ఇప్పుడు ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డది కదా! పిల్లలు, తల్లి, భార్య, కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డట్టే కదా! ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడతారు. ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఇప్పటికి పట్టించుకుంటలేరని కవిత మాట్లాడుతది, తీన్మార్ మల్లన్న మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. మరి ఈ అమరులను ఎవరు పట్టించుకుంటారు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళనే పట్టించుకుంటలేరని మీరు చెప్తా ఉన్నారు. మరి ఈ ఈ బాధితుడిని, ఈ ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ ఈశ్వరాచార్యని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందే కార్యక్రమాలు నడుస్తాయి తప్పితే ఎక్కడ కూడా దీంతోటి బీసీలకు ఉపయోగం లేదు. బీసీలు ఇప్పటికైనా ఎడ్డిగొర్రెలాగా తలకాయలు ఊపకుండా ఇప్పటికైనా మేల్కొందాం మనం. నేను కూడా ఒక బీసీగానే చెప్తున్నా, మనం వీళ్ళ ట్రాప్‌లో పడొద్దు. వీళ్ళ ట్రాప్‌లో మనం పడొద్దు. ఇదంతా కూడా రాజ్యాంగ సవరణ జరిగితేనే, కేంద్రం ఒప్పుకుంటేనే, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరిగితేనే బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమైతది. దానికోసం ఇట్లా మళ్ళీ ప్రాణాలు తీసుకునే దుకాణం పెట్టకుర్రి. ఆల్రెడీ కొన్ని వందల మంది, వేల మంది తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి ప్రాణాలు పోతానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కొత్త డ్రామా మొదలుపెట్టి ఏదో ఉద్వేగాలతోటి ఆడుకొని ఈ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, వాళ్ళు బీసీ సంఘాల నాయకులు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళంతా చెట్టపట్టాలేసుకొని తిరిగి చివరకు మనం పిచ్చోళ్ళం అవుతున్నాం తప్పితే వాళ్ళకు ఏం నష్టం అయితే లేదు. మన బిడ్డలు ప్రాణాలు పోతున్నాయి, మనం రోడ్ల మీద పడుతున్నాం తప్పితే వాళ్ళకి ఏం అయితే లేదు. ఆర్ కృష్ణయ్యకి ఏం పోతుంది? ఆర్ కృష్ణయ్య అదే బీజేపీలో ఉన్నాడు. ఏ బీజేపీ అయితే చట్ట సవరణ చేయాలనో బీసీ రిజర్వేషన్లకి, అదే బీజేపీలో ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఏం చేస్తుండు మరి? కొట్లాడాలి కదా, పదవికి రాజీనామా చేసి బయటికి రావాలి, ఎందుకు వస్తలేడు? జాజుల శ్రీనివాస్ ఎందుకు అటు ఇటు దుంకుతున్నాడు? ఒకసారి బీఆర్ఎస్ను కలుస్తాడు, ఒకసారి కాంగ్రెస్ను కలుస్తాడు, ఎందుకు అటు ఇటు దుంకుతున్నాడు ఆయన? అంటే వీళ్ళకి ఎవరికి కూడా 100% చిత్తశుద్ధి లేదు. ఏదో మనం సాలెంబడి పోతున్నాం అన్నట్టుగా దానెంబడి మనం పోతున్నాం అన్నట్టు పోతురు తప్పితే కరెక్ట్‌గా ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలనేది వీళ్ళు చేస్తలేరు. జస్ట్ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఇది ఏదో వీళ్ళు డైరెక్ట్‌గా నిజంగా మేము చిత్తశుద్ధితోటి కొట్లాడుతున్నాం అన్నట్టు లేదు. నిజంగానే అంత ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడేవాళ్ళు ఇక్కడ. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆర్ కృష్ణ పదవికి రాజీనామా చేసి బీజేపీతోటి కొట్లాడేవాడు. వీళ్ళెవరు పదవులకు రాజీనామాలు చేస్తలేరు, పదవులను వదిలిపెడతలేరు. పదవులను పట్టుకొని అట్లనే వేలాడుతా ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూరే తిరుగుతా ఉన్నారు. ఎందుకు మనమెందుకు ఆగం కావాలి? అది వచ్చేది లేదు, పీకేది లేదు, కాదు పీకేది. అలా ముస్లింలయి ఉన్నాయి, మేము ఒప్పుకోమని చెప్పి బీజేపీ క్లియర్‌గా చెప్పింది. ముస్లింలను ఎప్పుడో చేర్చిర్రు. వాళ్ళకి జస్ట్ ఒక సాకు, అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. సో అది వచ్చేది లేదు, పీకేది లేదు. దానికోసం మనం ఎందుకు అట్టిగా ప్రాణాలు తీసుకోవాలి? సో ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి బీసీలుగా. ఈ నాయకులు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు, ఈ డ్రామాలన్నిటి గురించి మనం అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొంత కాదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇట్లాంటి బిడ్డలు, ఎవరైతే ఈశ్వరాచార్య లాంటి వాళ్ళు ఇంకొక ఘటన జరగకుండా, ఇంకొకరు ప్రాణాలు తీసుకోకుండా దీనికోసం కొట్లాడదాం. తెలంగాణ కూడా కేవలం ప్రాణాలు అర్పిస్తేనే రాలే, కొట్లాడుతూ వచ్చింది. మన బలమేందో చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మనం మన బలం చూపించాలి బీసీలో. మన ఓట్లు మనమే వేసుకోవాలి. అగ్రవర్ణాలకు వేయకూర్రి. ఏ ఎన్నికలైనా కూడా సర్పంచి, వార్డు మెంబరు, రేపు ఎమ్మెల్యే అయినా, ఎంపీ ఎలక్షన్లు అయినా వేరే వాళ్ళకి వేయకూర్రి మీరు ఓట్లు. మీ దాంట్లో నుంచే, మన కులాల నుంచి కొన్ని నిలబెట్టి వానికి వేయండి ఓట్లు. అప్పుడు దిగొస్తాయి కదా పార్టీలు. ఇట్లా ప్రాణాలు అర్పించుకొని ఇంకొకటి చేసి ఇంకొకటి చేస్తే ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు ఇక్కడ మొదలైంది, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుంది? ఇట్లనే చేసుకుంటూ పోతే. సో ఇది కాదు పంత. పోరాడాలి, కొట్లాడాలి, వాళ్ళకి మన సత్తా ఏందో చూపించాలి. మహాత్మా గాంధీ ఎట్లా కొట్లాడిండు? రక్తం చిందించకుండా సత్యాగ్రహం చేసి ఎట్లా కొట్లాడిండు ఆయన? సో మనం కూడా అట్లనే కొట్లాడి మన బలమేందో వాళ్ళకి చూపించి, మన దమ్మేందో చూపించి ఇయ్యక తప్పని పరిస్థితి తీసుకురావాలి తప్పితే
ఇట్లాంటి ఘటనలు అయ్యేలాగా అందరిని రెచ్చగొట్టి తీన్మార్ మల్లన్న రెచ్చగొట్టినట్టు, తొడలు కొట్టినట్టు, రెడ్లను తిట్టాలి, వాళ్ళని ఇది కాదు, తిట్టడం కాదు. మన సంఖ్యాబలం ఏంది, మన ఓట్ల బలం ఏందో చూపియాలి మనం. రెడ్లను తిట్టి, వెలమలను తిట్టి, వీళ్ళని తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళతోటి కొద్ది రోజులు చటపటాలు వేసుకొని తిరిగి, వీళ్ళకే ఓటేయండి అని చెప్పి కొద్ది రోజులు తిరిగి, ఇంకొక ఆయనేమో ఇంకో పార్టీలో రాజ్యసభ సభ్యుడు ఉండి, ఈ వీళ్ళతోటి ఏం కాదు. వీళ్ళు జస్ట్ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. మనం ఏకం కావాలి. మనం ఏకమై మన బలం, సంఖ్యాబలం, మన జనబలం, మన ఓటు బలం చూపిస్తే అప్పుడు రిజర్వేషన్లు సాధ్యమైతే తప్పితే, వీళ్ళని నమ్ముకుంటే ఇట్లా మన బిడ్డల ప్రాణాలు పోతాయి తప్పితే రిజర్వేషన్ రావడం అయితే కల్లా. అది కలలో కూడా జరగదు.